ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీకృత భవన ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దినోత్సవంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్నారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాం బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందిన సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. ఆ రోజు మన ప్రాంతం స్వేచ్ఛావాయువు పెంచుకున్న రోజు. రాజరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. స్వతంత్ర భారతావనిలో తెలంగాణ అంతర్భాగమైన రోజు నుండి 60 ఏళ్ల పాటు తెలంగాణ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉందని తెలియడానికి చాలా సంతోషంగా ఉంది. ఆనాటి ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితిరాయిగా నిలిచిపోయింది. అద్భుత ఘట్టాలు జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరున తలుచుకోవడం మన కర్తవ్యం. కుబ్రం ఆసిఫాబాద్ జిల్లాలోని అడవుల్లో తుడుమూత మోగించి అడవి బిడ్డను ఒక్కటి చేసి జల్ జంగల్ జమీన్ కోసం గర్జించిన ఆదివాసీ యోధుడు కుమ్రం భీం పోరాటాన్ని సగర్వంగా చాటుదాం. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 హామీల్లో భాగంగా జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఫలాలు అందించడం జరుగుతుంది.